హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బీట్రూట్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: బీట్రూట్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, హోల్ బిర్యానీ మసాలా, చెక్క, లవంగాయ, షాజీరా, బిర్యానీ ఆకు, పువ్వు, యాలక్కాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కడిగిన బియ్యం, ఆనియన్స్. ముందుగా బీట్రూట్ ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పేస్ట్ అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాంటి కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక నెయ్యి, కొంచెం ఆయిల్, ఈ బిర్యానీ మసాలా కూడా వేయాలి. మసాలాలన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. వీటిని ఇలా గరిటెతో ఫ్రై చేయాలి. ఈ బిర్యానీ మసాలా కొంచెం కలిపిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి, కరివేపాకు కూడా వేసి అవన్నీ బాగా కలపాలి. అవి తొందరగా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పేస్ట్ చేసుకున్నాను, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. దీనిలో కొంచెం పసుపు, కొలత ప్రకారం వాటర్, అంటే బియ్యాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి. సరిపడా గళ్ళుప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టాలి. మూత తీసి ఇలా పొంగొస్తున్న సమయంలో బీట్రూట్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టాలి. మూత తీసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత మనం కడిగి ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ నానబెట్టిన బియ్యాన్ని నేను చూపిస్తున్న విధంగా వేయాలి. మనం ఆల్రెడీ వాటర్ పోసాం కదా, ఇలా వడకట్టుకోవడం వల్ల బియ్యంలో ఉన్న వాటర్ పడకుండా ఉంటాయి. మరోసారి గరిటెతో ఇలా కలిపి మూత పెట్టాలి. నేను ఇక్కడ ఎంటీఆర్ బిర్యానీ మసాలా యూస్ చేస్తున్నా. మీరు మార్కెట్లో దొరికే ఏ బిర్యానీ మసాలా అయినా యూస్ చేయొచ్చు. నాకైతే ఎంటీఆర్ బాగా నచ్చింది, అందుకే యూస్ చేస్తున్నాను. రైస్ ఈ విధంగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో బిర్యానీ పౌడర్, కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి బాగా కలిపి 2 మినిట్స్ ఉంచి తీస్తే మన బీట్రూట్ రైస్ రెడీ అయినట్లే. ఈ బీట్రూట్ రైస్లోకి ఉప్పు, పచ్చిమిర్చి, స్పైసెస్ సరిపోకపోతే తీయగా ఉంటుంది. సో ఆ స్పైసెస్ అన్ని సరిపోయేట్టు చూసుకోవాలి. ఈ బీట్రూట్ రైస్లోకి కాంబినేషన్గా మేము రైతా ప్రిపేర్ చేసుకోవాలి అనుకొని క్యారెట్ తురుము, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, దానిమ్మ, మిర్చి ఇలా ప్రిపేర్ చేసుకొని కర్డ్ని బాగా చిలికి సాల్ట్ యాడ్ చేసి దానికి సరిపడా వాటర్, దానిమ్మ, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, క్యారెట్ వేసుకొని బాగా కలపాలి.
అంతే, రైతా కంప్లీట్ అవుతుంది. మీరు మీ ఇంట్లో బీట్రూట్ రైస్ ఆర్ బిర్యానీ రైతా ఎలా ప్రిపేర్ చేస్తారో కమెంట్ చేయండి. మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాల గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.